మదీనాగూడ సిద్ధార్థ న్యూరో ఆసుపత్రిలో సినిమా పక్కీలో మృతదేహానికి చికిత్స చేసి 15 లక్షలు వసూలు చేస్తారని బాధితులు ఆందోళనకు దిగారు. సుహాసిని అనే వివాహిత కళ్లు తిరిగి పడిపోగా మదీనాగూడ సిద్ధార్థ న్యూరో ఆసుపత్రిలో చేర్పించామని బాధిత కుటుంబీకులు తెలిపారు. మేము అది ట్రీట్మెంట్ చేస్తామన్నారు. ఇది సరి చేయండి వారంలో క్లియర్ అయిపోయిందని చెప్పారు. వారం తర్వాత ఏం చెప్పారు, మంచిగా ఉందమ్మా జనరల్ వాటికి షిఫ్ట్ చేస్తామన్నారు. మళ్ళీ తను లేదు కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్పారు. ఆ కోమాలో నుంచి మళ్ళీ కళ్ళు తెరిచిందని ఒక్కరిట్లా ఓపెన్ చేసి చూపెట్టారు. ఇంకా అప్పటి నుంచి మాట లేదు, సూపు లేదు, ఏం లేదు. ఇక్కడ ఏదో గొంతు దగ్గర ఆపరేషన్ చేశారు, చేయాలన్నారు, అది కూడా చేశారు. బిల్లు కట్టమన్నారు 15 లక్షల దాకా. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, బిల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర. ఇంకా 5 లక్షల చిల్లర ఉన్నాయి, కడతారా లేదని నిన్న కోర్సు చేశారు. కోర్సు చేస్తే నేను అన్నాను మా దగ్గర ₹1 లేదు, ఇంతవరకు తీసుకొని కూడా మీరు చెప్పలేదు మాకు. ఎంతో కొంత 50,000 ఉన్నా కట్టండి, 1,00,000 ఉన్నా కట్టండి అన్నారు సార్. మా దగ్గర ₹1 లేదు, మేము ఊరికి వెళ్తానికి కూడా లేవు మా దగ్గర అన్నాం సార్ మేము. అంటే ఆ మాటకు అన్నారు, సరే ఏదో ఒకటి చేసి ఇప్పుడు మందులు రాస్తే మీరు ఎలా చేస్తారన్నారు. మందులు మేము ఎట్లా కొట్టిన సెల్లైనా కొద్దిగా పెట్టుకొని తెచ్చుకుంటాం అనుకోండి. ఇంకా డబ్బులు ఇవ్వన్నా వెళ్ళిపోండి అని చెప్పేసి పొద్దున సంతకం పెట్టించుకొని ఇచ్చారు సార్. ఇస్తే మేము అక్కడికి వెళ్ళాము, నిమ్స్ కాడికి వెళ్ళి అట్లా ఆగాము. ఆ అంబులెన్స్లోనే డాక్టర్ వచ్చింది. ఈ రిపోర్ట్లు చూసి ఇది ఎక్కడ క్లియర్ అవ్వదు, ఎట్లా చెప్పాడు మీకు ఆ డాక్టర్, ఎట్లా క్లియర్ అయిద్దని చెప్పాడు మీకు, ఇంత డబ్బులు ఎట్లా తీసుకున్నాడు ఏ డాక్టర్ అయినా. ఎప్పుడో పోయింది ప్రాణం, పల్స్ రేట్ కూడా లేదు. పోయిన శవాన్ని తీసుకొచ్చి జాయిన్ చేసుకోమని మీరు ఎలా మాట్లాడతారు అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పి తిరిగిపోయినారు. నరం కట్టయింది, మెదడులో నరం కట్ అయిందని ఆపరేషన్ చేయాలని చికిత్స ప్రారంభించిన డాక్టర్స్ ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా ఎవరిని లోపలికి రానివ్వకుండా చేస్తారని బాధితురాలి కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. నెల రోజులుగా 15 లక్షలు కట్టించుకున్న ఆసుపత్రి యాజమాన్యం శవాన్ని అప్పగించి నిమ్స్లో చేర్పించమని సూచించారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహంతో ఆసుపత్రి వద్దే బాధితులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.